నేనేమంటున్నా అంటే మేడం గారు దళితురాలు, దళిత హోమ్ మినిస్టర్ ఏమంటుందంటే ఎవడైతే నాకేంది, మరి అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? రాజకీయాల్లో మేము వాడుకుంటాము, నేను దళితురాలు కాబట్టి నాకు పోస్ట్ చేయలేదు, కానీ మేము దళితులను కాపాడడానికి రాలేదు, మేము దళితులకు సపోర్ట్ చేయడానికి రాలేదు, మేము ఎవడైతే మాకేంటి, ఎవడో గోషిగాడు అన్నట్టు ఉంది మేడం. కులమేంది మతమేంది, తప్పు ఎస్ తప్పు ఏంది ఏం నేనేమంటున్నా అంటే తప్పు చేసింది కదా, ఏ శిక్ష, ఎలాంటి శిక్ష? కొత్తగా కనిపెట్టిరా మీరు? రోడ్ల మీద గుల్లబెట్టి కొట్టేది కొత్తగా కనిపెట్టిరా? లేకుంటే చట్టంలో ఏమన్నా రోడ్ల మీద నిలబెట్టి కొట్టాలని ఏమన్నా ఉందా? వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఉన్నాయి, వాళ్ళు గంజాయి సింగులు ఏం చేసిరు వాళ్ళు? వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఎందుకు పెట్టారు చెప్పండి? రౌడ్ షీట్లు ఎవరు పెట్టి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడితే ఏం చేసిరు వాళ్ళు? రేపులు చేసిరా, మర్డర్లు చేసిరా, లేదంటే ఏం చేసిరు అది చెప్తలేరేంది? వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఉన్నాయి, వాళ్ళు పొడిసరికి వచ్చారు, మా వాళ్ళు డ్రెస్సులు లేకున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొచ్చాం. మంచిగా దర్జాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు సిఐ. పోలీసు వాళ్ళంతా సమర్థిస్తారు. హోమ్ మినిస్టర్ డబ్బా కొడుతుంది, పవన్ కళ్యాణ్ జడ్జి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వం ఇట్టే ఉంటుంది అంటున్నాడు, లోకేష్ తిరిగేలేదు అంటున్నాడు. ఎవరిని కొడతారు మీరు? ధనవంతులను కొడతారా, లేకుంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళని కొడతారా? ఇక ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎవడోవాడు చిన్నగాడు పేదోడు అని ముద్ర వేయాలి, దాని సాగాలి.